గుంటూరు వీధి కుక్కల దాడిలో చనిపోయిన చిన్నారి కుటుంబాన్ని గుంటూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు పరామర్శించారు. జంతు ప్రేమికుల చర్యల వల్లే వీధి కుక్కల నియంత్రణ జరగటం లేదని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులు జరగకుండా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు స్పష్టం చేశారు. వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి వాటి సంతానోత్పత్తి జరగకుండా చేస్తామని కూడా ఆయన తెలిపారు. ఈ యొక్క మీడియా సమ్ముఖంగా ఈ విషయం మొత్తం తీసుకువెళ్ళి అధికారులకి స్పందించే విధంగా మీరు తీసుకెళ్లాలని కోరుతున్నానండి. అధికారుల దాకా వెళ్ళాలి. ఇది ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి వాళ్ళు స్పందించే విధంగా మీరు తీసుకెళ్ళాలని మేము అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా కుటుంబానికి న్యాయం జరగాలండి. ఈ పిల్లవాడు పోస్ట్ దానికి వెళ్ళారు. పోస్ట్ మార్టం జరగకుండా పిల్లవాడిని మా చేతులకు అప్పగించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే చంటి పిల్లవాడు బాడీ మీద ఒక చీటి గీత కూడా పడకుండా మా చేతులకు అప్పగించే విధంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. కాబట్టి ఈ పోస్ట్ మార్టం ఏం జరగకూడదండి. లోపలికి వెళ్ళాడు. రేపు ఉదయం సిఐ గారు వస్తారంట. సిఐ గారు వచ్చిన తర్వాత మా చేతికి ఎలా అయితే పిల్లవాడు వెళ్ళాడో అలాగా మా చేతికి అప్పగించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.